మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అమరావతి నిర్మాణం, రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ సహా పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. ప్రధానంగా అమరావతి నిర్మాణ పనుల కోసం నాబార్డు నుంచి 7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు CRDAకు అనుమతిని ఇవ్వనున్నారు. ఇక అలాగే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలోకి 20,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సుమారుగా 56,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపనున్నారు. వీటితో పాటు పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇతర ముఖ్యమైన అజెండా అంశాల్లో భాగంగా 169 కోట్ల వ్యయంతో లోక్ భవన్ నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు 163 కోట్లతో జ్యుడిషియల్ అకాడమీ ఏర్పాటుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేయనున్నారు. రాజధానిలోని సీడ్ యాక్సిస్ రహదారిని 16వ నంబర్ జాతీయ రహదారికి అనుసంధానించే పనులకు 532 కోట్లు కేటాయించే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలపనున్నారు. 2024 నుంచి 2025 వార్షిక నివేదికలను కూడా మంత్రి మండలి ఆమోదించనుంది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతోటి రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.